మైహూం విహంగ వద్ద ఎమ్మెల్సీ బల్కూరు వెంకట విద్యార్థి నాయకులు ఆందోళన. మైహూం విహంగ ముందు నిరసన. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు. హెచ్సీయూపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు లేని ప్రేమ నటిస్తున్నాయి. కంచె గచ్చిబౌలిలో సర్వే 25లో 2004లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్లు హెచ్సీయూ రిజిస్ట్రార్ సంతకం చేశారు. బదులుగా ప్రభుత్వం 397 ఎకరాలు ఇస్తున్నట్లు సంతకాన్ని చేశారు. ఇక 534లో 400 ఐఎంజీ భారత్ కు 120 ఎకరాలు. ఉద్యోగ సంఘాలకు ప్రకారం వ్యవహరించలేదు ఒప్పందం. ఇక ఏ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది. 400 ఎకరాలు ప్రభుత్వ భూమిగా కోర్టులో కొట్లాడి మరీ సాధించాం. ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందాలని కొందరు భావించారు. ఈ 25 సర్వే నంబర్లోనే బీఆర్ఎస్ అధికారంలో మైహూం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టారు. ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించారు. 2 భవనాలకి 100 ఫీట్ల రోడ్డు వేశారు. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం. ఆ 20 ఎకరాలు ప్రభుత్వం గుంజుకుంటుందన్న భయంతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మైహోం నిర్మాణాల వద్దకు ఫ్యాక్ట్ పెండింగ్ కమిటీ ఎందుకు రావడం లేదు? పర్యావరణ దెబ్బతింటుందని మైహోం విహంగకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్ కు కనిపించలేదా? లోపాయికారి ఒప్పందాలు లేకపోతే మైహోం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించలేదు? వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రభుత్వ భూమిని మైహోం కు కట్టబెట్టారు. बीजेपी बीआरएस पार्टी नायकुलारा बीजेपी बीआरएस पार्टी नायकुलारा మైహోం की तत्तुल्ला मारिना बीजेपी की तत्तुल्ला मारिना बीजेपी की तत्तुल्ला मारिना बीजेपी बीआरएस नायकुलारा మైహోం की तत्तुल्ला मारिना बीजेपी बीआरएस नायकुलारा बीजेपी बीआरएस पार्टी नायकुलारा सिग्गु 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 बीजेपी बीआरएस पार्टी नायकुलारा सिग्गु 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 బిల్డింగ్ వస్తలేదు బీజేపీ నాయకులు వెంటనే రావాలి రావాలి చర్చకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వెంటనే రావాలి రావాలి బీజేపీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులున్నారా సిగ్గు 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 ఓకేనా తత్తుల్లా మారినా బీజేపీ మైహోం की तत्तुल्ला मारिना 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 बीजेपी बीआरएस नायकुలు 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 సేడవాలి పేచేద్దాం बीजेपी बीआरएस बीजेपी बीआरएस बीजेपी बीआरएस बीजेपी बीआरएस बीजेपी बीआरएस बीजेपी बीआरएस పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, అపారమైన చిత్తశుద్ధి, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితో వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ఈరోజు ఏదైతే సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా 2400కు పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము, యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్. దానికి ఇతర ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి. దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క గచ్చిబౌలికి వెళ్ళిన సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఇదే సర్వే నెంబర్ 25కి సంబంధించి, కంచె గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్నదానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా, అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము, ఆ వెల్ఫేర్ కోసము, ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడున్న మై హోమ్ విహంగాకి 25 ఎకరాలు కట్టబెట్టినప్పుడు, ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు, హైరైజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కట్టనీకి పర్మిషన్తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము మై హోమ్ కోసము ఈరోజు 100 ఫీట్ రోడ్డుని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా? మరి 25 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుంట్ల తారక రామారావు తెంపి మై హోమ్ రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఏదైతే మూటలు ముట్టలేదా? ముట్టకపోతే ఆ రోజు ప్రశ్నించని మీరు, ఆ రోజు నోరు మెదపని మీరు, ఆ రోజు మాట్లాడని మీరు, ఈరోజు ఏదైతే బిల్లీరావుకి ఇచ్చిన 400 ఎకరాల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి ఒక వ్యక్తులకి ఇది లాభం చేకూర్చొద్దు, ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పోరాటం చేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనిపైన మీ వ్యవహారం ఉంటే ఈ వాస్తవాలన్నీ కూడా విద్యార్థులకి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఏదైతే ఎన్ఎస్వై ఉందో వాళ్ళకు కూడా దీని గురించి వాస్తవాలు చెప్పాలి, వాస్తవాలు తెలియజేయాలి. వాళ్ళ ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులందరూ కూడా ఈ వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఆధారాలతోటి ఇక్కడ చూపించి వాస్తవాలు తెలంగాణ ప్రజానికానికి కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చీకటి కోణము, వీళ్ళొక బండారము, రామేశ్వరరావుకి వీళ్ళకున్న లోపాయిక ఒప్పందాలు బయట పెట్టనీకి ఈరోజు ఈ గచ్చిబౌలి మై హోమ్ విహంగా ముందు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది.